జనసేనకు మరో కీలకమైన నాయకుడు రాజీనామా చేశారు. మాజీ మంత్రి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ జనసేనకు రాజీనామా చేశారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయానికి కూడా ఆయన చేరుకున్నారు. ప్రస్తుతం జనసేనలో పీఏసీ సభ్యుడిగా కూడా సూర్యప్రకాష్ ఉన్నారు. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదరడం, కేవలం 24 స్థానాలు మాత్రమే జనసేన తీసుకోవడం, ఈ తరహా పరిణామాలతో సూర్యప్రకాష్ కలత చెందినట్టుగా చెబుతున్నారు. మొన్న జరిగిన జెండా సభకు కూడా ఈయన గైర్ హాజరయ్యారు. అయితే ఒకవైపు ఏమో హరిరామ జోగయ్య, మాజీ మంత్రి హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆయన సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ, ఆయన మంచిని ఆకాంక్షిస్తూ వరుసగా లేఖలు కూడా రాస్తూ ఉన్నారు. పలు సలహాలు ఇస్తూ వచ్చారు. ఇదివరకు భారీగా సీట్లు డిమాండ్ చేయండి తెలుగుదేశం పార్టీ పొత్తులో, అప్పుడే మీకు పవర్ షేరింగ్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినా కూడా మీకు విలువ ఉంటుంది అంటూ సలహాలు ఇస్తూ వచ్చారు. కనీసం 40 సీట్లు పొత్తులో భాగంగా తీసుకోండి అంటూ సలహా ఇచ్చారు. అయితే హరిరామ జోగయ్య ఇస్తున్న సలహాలు, లేఖలు అన్నీ పవన్ కళ్యాణ్కు మాత్రం అసహనం తెప్పిస్తూ వచ్చాయి. మన సభలో ఏకంగా తనకెవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ మాట్లాడారు. హరిరామ జోగయ్యని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారని చాలామంది ప్రచారం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ మీడియా అయితే హరిరామ జోగయ్య లాంటి వారిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం కూడా మొదలుపెట్టింది. హరిరామ జోగయ్యని వైసీపీ కోవట్టుగా కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా మరో లేఖను రాశారు హరిరామ జోగయ్య. ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీలంతా కలిసి నన్ను వైసీపీ కోవట్టుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ నేను మీ సంక్షేమం, మీ మంచిని కోరి తాను పనిచేస్తూ ఉన్నాను. మీరు ఎన్ని అన్నా సరే, మీకు నచ్చినా నచ్చకపోయినా మీ వెంటే నేను ఉంటానని కూడా ఈరోజు లేఖ రాశారు. నా ప్రవర్తన చనిపోయే వరకు ఇలాగే ఉంటుందని కూడా లేఖ రాశారు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై జనసేన కూడా హరిరామ జోగయ్య రాసే లేఖల్ని వైసీపీ కోవట్ ఆపరేషన్లో భాగంగానే ప్రచారం చేయవచ్చు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పేరున్న మీడియా సంస్థలైతే మరింత దూకుడుగా కూడా హరిరామ జోగయ్యని, ఆయన లేఖల విలువను నిర్వీర్యం చేసేందుకు వైసీపీ ఇదంతా కోవట్ ఆపరేషన్లో భాగంగానే చేసింది. హరిరామ జోగయ్య తన కుమారుడికి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే వైసీపీ డైరెక్షన్లో ఈ లేఖలు రాశారు అంటూ కూడా ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే పార్టీలో వైసీపీలో చేరిన తర్వాత సూర్యప్రకాష్ మీడియాతో కూడా మాట్లాడి ఎందుకు తాను పార్టీ వీడాల్సి వచ్చింది అన్న దానిపైన కూడా సమాచారం ఇస్తారని చెప్తున్నారు. మరి పార్టీలో వైసీపీలో చేరిన తర్వాత ఎందుకు జనసేన పార్టీని వీడాల్సి వచ్చిందో, ఎలాంటి కారణాలు సూర్యప్రకాష్ చెబుతారో చూడాలి.